ఇప్పుడు ఆఫ్ ఉన్నాయి అనమాట. చూసారా ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో. మళ్ళీ ఇవ్వు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో మనమైతే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు. రీజన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎదురుగానే ఉంది. మీరు ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఎండ్ వరకు. ఇది ఎందుకు వీడియోస్ ఆపేసినాము, ఎందుకు ఆపేసినాము ఏంటి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు అయితే చూపించేస్తాను అనమాట. చూపిస్తా. ఫ్రంట్ కెమెరా అంత బాగా రాదు. సో ఎవరికి తెలియదు, నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఏమన్నా ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒకసారి అయితే బ్యాక్ కెమెరా పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. మన ప్రాజెక్ట్ కార్ అనమాట ఇదైతే. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది 80%, 90%. అంటే 80%, 90% ఎందుకంటే నేను ఎక్స్టీరియర్ మొత్తం మాడిఫై చేసినాను, కానీ ఏంటంటే ఇంటీరియర్ మాడిఫై చేయలేదు. ఒకసారి అయితే కార్ అయితే చూపిస్తాను. సో గాయస్, ఇదైతే కార్ అనమాట. ఇదైతే i20 అనమాట. సో మనకి దీనికి ఫస్ట్ మేజర్ మాడిఫికేషన్ వచ్చేసరికి అయితే మనకైతే అలాయ్స్ చేంజ్ చేసాము. అలాయ్స్తో పాటు టైర్స్ కూడా చేంజ్ చేసినాం. సో ఇవి ఏంటంటే టైర్స్ వీల్ స్పేసర్స్ అయితే ఏమీ లేదు, బట్ టైర్ సైజ్ అయితే కొంచెం పెద్దది. అండ్ ఫస్ట్ అయితే ఫ్రంట్ చూసుకుందాం, ఫ్రంట్ పోర్షన్. సో ఇదైతే బ్యాట్మ్యాన్ మిర్రర్స్ తెప్పించాను, బ్యాట్మ్యాన్ మిర్రర్స్. అండ్ మెయిన్ మాడిఫికేషన్ వచ్చేసి కార్ మెయిన్ లుక్ వచ్చేసరికి ఫ్రంట్ ర్యాప్ అనమాట. ఇది వచ్చేసరికి మ్యాట్ ఫ్రోస్ట్ కార్బన్ అనమాట, మ్యాట్ ఫ్రోస్ట్ కార్బన్. సో నేను మ్యాట్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ద రీజన్ ఈజ్, సో ఇప్పుడు ఏంటంటే ఇది 0 మెయింటెనెన్స్ అనమాట. దీని మీద చాలా దుమ్ము ఉంది. ఇప్పుడు మీకు కనపడతలేదు, చాలా దుమ్ము ఉంది కానీ కనపడదు. సో ఇదైతే ఫస్ట్ మెయిన్ మాడిఫికేషన్. అండ్ సమ్ డార్క్ యాష్ టిన్స్ అనమాట. సో 100% టిన్స్. ఇదైతే లీగల్ కాదని తెలుసు, బట్ మన కార్ లుక్ కోసం ఆ మాత్రం కూడా చేసుకోపోతే ఎట్లా. సో ఇదైతే సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ద కార్ అనమాట. ఇలా ఉంటుంది సైడ్ ప్రొఫైల్. సో నేనైతే పిల్లర్స్కి అయితే నేను ఏం చేసిన అంటే ఇది గ్లాస్ ఫ్రోస్ట్ కార్బన్ వేయించినాను అనమాట లుక్. అంటే అందరు ఇక్కడ ఏం చేస్తారంటే పియానో బ్లాక్ వేపిస్తారు. సో ఇంకా రిమైనింగ్ మాడిఫికేషన్స్ ఏంటంటే పైన రూఫ్కి కూడా ఒక కలర్ చూస్ చేసుకున్నాను. ఫ్యూచర్ వ్లాగ్స్లో చెప్తాను అనమాట. సో ఇది బ్యాక్ ప్రొఫైల్ అయితే. సో ఇది అయితే మన మెయిన్ మాడిఫికేషన్ ఇక్కడే ఉందన్నమాట. మీరు ఈ టిప్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఇది నాట్ ఓన్లీ టిప్స్, నేనైతే ఎగ్జాస్ట్ పెట్టించాను అనమాట రీమర్స్ది. సో ఒక్కసారి అయితే మీకు చూపిస్తాను. ఇదనమాట వాల్వాట్రానిక్ ఎగ్జాస్ట్. సో ఒకసారి అయితే మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే కార్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పార్ట్ కూడా నేను ర్యాప్ చేయించాను. చూసారా గైస్, ఇప్పుడు ఇది దుమ్ము కనపడట్లేదు. ఒక్కసారి ఇట్లా అంటే చూసారా, ఇదంతా దుమ్ము ఉంది చూసారా. ఇంత దుమ్ము ఉన్నా కూడా మనకి దుమ్ము ఉన్నట్టు కనిపించలేదు. సో అందుకనైతే నేను మ్యాట్ బ్లాక్ మ్యాట్ ఫినిష్ చూస్ చేసుకున్నాను. సో ఇదైతే స్పాయిలర్ అనమాట. ఇదైతే స్టాక్ స్పాయిలరే. సో నాకు ఎందుకంటే స్టాకే నచ్చింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే లైక్ డీసెంట్ ఉందన్నమాట. నాట్ సో హెవీ భారీగా లేదు. అయితే చాలా నీట్ క్లాసీ ఉంది. సో దీని మీద కూడా ర్యాప్ వేయించాను ఫ్రోస్ట్ కార్బన్. చూడొచ్చు ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది. సో గైస్, కార్ అయితే చూసారు కదా. సో ఈ ర్యాప్స్ మాడిఫికేషన్స్ ఎక్కడైతే చేయించానంటే నేను ఇక్కడ మా ఫ్రెండ్ షాప్లో అయితే చేయించాను. మీకు దాని గురించి కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను, అది కూడా చెప్తాను. సో కార్ ఇంటీరియర్ అయితే చూపాను గైస్, ఎందుకంటే లైక్ కార్ ఇంటీరియర్లో చాలా అయితే బ్యాలెన్స్ ఉంది. లైక్ అంటే ఇంకా చాలా మాడిఫికేషన్స్ చేయాలన్నమాట. లైక్ సంథింగ్ అరౌండ్ యాంబియంట్ లైటింగ్, ఆడియో సిస్టమ్ చేంజ్, ఇవన్నీ చేపిలేదు. పక్కా అయితే చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో. మీరైతే పక్కా ఫాలో చేయండి. ఒకసారి అయితే మనం ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇందాం. సో గైస్, మీ మ్యాక్సిమం అందరికీ వాల్వాట్రానిక్ అంటే ఏంటో తెలిసి ఇదనమాట వాల్వాట్రానిక్ రిమోట్. వాల్వాట్రానిక్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఎలా అంటే మన కాప్స్ దగ్గరికి వెళ్ళగానే ఇది ఆఫ్ చేసేవచ్చు అనమాట సౌండ్ మొత్తంని. సో ఒక్కసారి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వాల్వ్స్ ఆన్ ఉన్నాయి. ఒక్కసారి అయితే ఇదైతే ఐడిలింగ్ సౌండ్ అంతగా అయితే వినపడట్లేదు. ఎగ్జాస్ట్ ఇవ్వు, ఇంకా దొక్క. చూసారా గైస్, ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్. ఇప్పుడు వాల్వ్స్ ఆన్ ఉన్నాయి, ఇప్పుడు ఆఫ్ ఉన్నాయి అనమాట. చూసారా ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో. మళ్ళీ ఇవ్వు. ఇంత లౌడ్ ఉంటుంది గైస్, చాలా లౌడ్ ఉంది. ఇదే వాల్వాట్రానిక్ వాళ్ళు ఇదే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనం కాప్స్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో ఇది ఆఫ్ అనమాట, ఏముండదు సౌండ్. ఇప్పుడే వాయిస్ అంతా వస్తుంది అనమాట. కానీ రోడ్డు మీద వెళ్తుంటే గాయస్ ఏమన్నా ఉందా, లైక్ మీరు ఎవరన్నా చూస్తుంటే చాలామంది అయితే అడిగారు, బ్రో ఎక్కడ మాడిఫికేషన్ చేయించు అంటే మ్యాక్సిమం ఆఫ్ దెమ్ అర్థం నచ్చింది. అండ్ నేను కూడా
గ్రే కలర్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే చూడడానికి చాలా బాగుంది గైస్. గ్రే కలర్ అనేది మీరు అన్ని కలర్స్ లైక్ వైట్, బ్లూ ఇవన్నీ కామన్ కలర్స్ అయిపోయినాయి కదా. సో నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాను అనమాట గ్రే కలర్. సో ఈ రిమోట్స్ అయితే 2 వచ్చినాయి నాకు. సో ఇవన్నిటికి కాస్టింగ్ ఎంత అయింది అవన్నీ నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇంకా మనదైతే మన మోడిఫికేషన్ సిరీస్ అయితే కంప్లీట్ కాలేదు. జస్ట్ మీకు కార్ రివీల్ చేస్తున్నాను అనమాట. ఇదైతే టోటల్ స్టాక్ కండిషన్లో కొన్నాను నేను. సో ఈ ఎగ్జాస్ట్ వల్ల ఏమైనా మైలేజ్ తక్కువైందా బ్రో అంటే లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ యాక్సిలరేషన్ గైస్. టోటల్లీ మీరు ఎంత లైక్ ఎలా అంటే మీరు ఇప్పుడు పెడల్స్ మీద చాలా లైక్ ఎలా అంటే ఫాస్ట్ యాక్సిలరేషన్, ఫాస్ట్ బ్రేకింగ్ చేస్తే ఆబ్వియస్గా మైలేజ్ తక్కువ ఉంది. బట్ హైవేలో అయితే నాకైతే పెద్ద మైలేజ్ ఏం తక్కువ అనిపించలేదు. నాకు ఇది అరౌండ్ 17 ఇస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే నేను ఎగ్జాస్ట్ చేంజ్ చేశాను అనమాట. ఎగ్జాస్ట్ అయితే ఆబ్వియస్గా చేంజ్ చేసాం. ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశాను. ఎయిర్ ఫిల్టర్ కొనికల్ ఎయిర్ ఫిల్టర్ వేయించాను నేను. అది కేఎండ్ది నేను చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఎందుకు చూపించట్లేదు అంటే నేను జస్ట్ ఎక్స్టీరియర్ చూపిద్దాం అనుకున్నాను మీకు కార్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో దీని తర్వాత మీకు లైక్ బ్రో ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తే మీకు లైట్ వస్తుంది కదా, మాల్ ఫంక్షనింగ్ లైట్. ఆ మాల్ ఫంక్షనింగ్ లైట్ ఎట్లా రాదు, ఎట్లా వస్తుంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్లాగ్కి అయితే ఇంతే గైస్. ఒకసారి అయితే మీకు ఒక స్పిన్ వేసి చూపిస్తాను, ఒక స్పిన్ వేసి బయట వీడియో చూపిస్తాను. సో గాయస్ ఇంజన్కి వచ్చేసి అయితే మాడిఫికేషన్స్ ఇదనమాట. ఇదైతే ర్యాప్ మనది. సో పెద్దగా మాడిఫికేషన్స్ ఏం లేదు. నేనైతే కేఎండ్ది ఎయిర్ ఫిల్టర్ వేయించినాను. సో ఇదైతే మన ఎయిర్ ఫ్లో సెన్సార్ అనమాట. ఇది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కార్ పికప్ అంతా టోటల్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే నేను ఇట్లా ప్లేస్ చేసిన అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మన ఎయిర్ ఫిల్టర్ పెట్టేస్తారు, ఎయిర్ ఫ్లో సెన్సర్ తీసేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి మన ఓబిడి పోర్ట్లో ఏంటంటే మాల్ ఫంక్షన్ లైట్ వస్తుంది. సో కార్ ట్రబుల్స్ ఇస్తూనే ఉంటాయి. చెప్పలేము అంటే ఒక్కసారి ఇవ్వలేదు, ఫర్ గోయింగ్ ఆన్ ఇవ్వచ్చు. అండ్ మిగతా అంతా స్టాక్ గైస్, మనదంతా ఏం లేదు, స్టాక్ కంప్లీట్ స్టాక్ కార్ ఏం లేదు. ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్ మార్పిస్తాం. సూన్ మనం ట్యూన్ చేపిద్దాం అనుకుంటున్నాం. బట్ లెట్స్ సీ ఏం జరుగుద్దో. ఇప్పటి వరకు అయితే ఏం అనుకోలేదు. బట్ ఎవరన్నా మన వీడియో చూసేటోళ్ళు ట్యూన్ చేద్దాం అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎం చేయొచ్చు. ఒకవేళ నచ్చితే నేను వాళ్ళ దగ్గరికి ఒకసారి విజిట్ అయ్యి నేను ఒకసారి చూసి ప్రైజింగ్ చూసుకొని నేను వీడియో కూడా తయారు చేస్తాను. సో గైస్ ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. లైక్ బ్రో ఈ మోడిఫికేషన్ చేయి, ఆ మోడిఫికేషన్ చేయి. ఎందుకంటే లైక్ సజెషన్స్ పక్కా తీసుకుంటాను. ఏమైనా నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను. సో ప్లీజ్. అండ్ ఈ కార్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఒకసారి అయితే మనము చూద్దాము ఇంకా కార్ ఒకసారి ఆన్ ద గో మీకు బయట నుంచి ఎక్స్పీరియన్స్ సౌండ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. సో గైస్ వీడియో అయితే చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోకి అయితే ఇంతవరకు ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో అయితే షార్ట్ ఉంది. బట్ అయితే నేనైతే ఏంటంటే చాలా రోజులుగా కదా వీడియో పెట్టాలి అనుకుని పెడుతున్నాను అనమాట వీడియో. సో హోప్ అందరికి నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.